రైతు సోదరులందరికీ నమస్కారం. నేను మీ చందులాల్. మీరు చూస్తున్నది రైతు రక్షణ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు ఇక్కడ పాటిమట్ల విలేజ్కి, మూత్కూరు దగ్గర పాటిమట్ల విలేజ్కి వచ్చాము. ఇక్కడ ఏంటంటే దాదాపుగా 5 నుండి 10 రోజుల సమయం అవుతుంది పత్తి విత్తనాలు వేసి. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. మొన్న వచ్చినటువంటి వర్షాలకు, 2-3 రోజుల క్రితం వచ్చినటువంటి వర్షాలకి ఇప్పుడే స్టార్ట్ చేయడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు ఈ యొక్క ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఈ పంటకి మనము ఇప్పుడే స్ప్రే చేయాల్సిన అవసరం ఏం లేదు. దాదాపుగా 10-15 రోజుల తర్వాత స్ప్రే చేయాల్సి వస్తుంది. కానీ మనం ముఖ్యంగా ఈ యొక్క పత్తి పంటకి మనము ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే, ఫ్రమ్ స్టార్టింగ్ నుండి ఇప్పుడు ఎండింగ్ వరకు మనం ఒక 4 నుండి 5 డోసులు అయితే సెలెక్ట్ చేయడం అనేది జరిగింది. మన విట్రో లైఫ్ సైన్సెస్ వారి యొక్క ఫస్ట్ ముఖ్యంగా భూమిని సారవంతం చేసుకోవాలి. మనం నేల అనేది సారవంతంగా ఉంటేనే కదా భూమిలో నుండి వచ్చేటువంటి మొక్క బలంగా రావడము, సైడ్ బ్రాంచెస్ కానీ, కాండం కానీ, ఆకులు కానీ దృఢంగా బలంగా రావడం అనేది జరుగుతుంది. కాబట్టి మనం ఫస్ట్ భూమిని సారవంతం చేసుకోవాలి. సారవంతం చేసుకోవాలంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం సారవంతం చేయలేము. ఎందుకు నేను ఇలా చెప్తున్నానంటే, ప్రతి సంవత్సరం మనం చూస్తూనే ఉన్నాము. ఎక్కడ చూసినా కానీ ఒక చెట్టు యొక్క పూత దశ నుండి కాపు దశ వచ్చే టైంలో చెట్లు చనిపోవడము, లేదంటే ఎండిపోవడం, లేదంటే చివరికి మాడిపోవడం అనేది జరుగుతుంది. రైతులకు అన్ని విధాలుగా పెట్టుబడి పెట్టి చివరికి లాస్ అవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని మనం ఇప్పుడు చెప్పడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క చెట్టు మంచిగా ఆరోగ్యంగా బతకాలంటే ఖచ్చితంగా మనము నేలను ఫస్ట్ సారవంతం చేసుకోవాలి. సారవంతం చేసుకోవాలంటే మనం ఫస్ట్ డోస్గా మనం ఏమి ఇస్తున్నామంటే బ్లాక్ పోట్ అనేటువంటి ప్రోడక్ట్ని ఇస్తున్నాము. ఈ బ్లాక్ పోట్ అనేటువంటి ప్రోడక్ట్ దాదాపుగా అన్ని రకాల పంటలకి మనం వాడుకోవచ్చు. ఇది ఏం చేస్తుందంటే భూమిలో తేమ శాతాన్ని పెంచుతుంది. అదేవిధంగా పిహెచ్ లెవెల్ని, నేలలో ఉండేటువంటి పిహెచ్ని సమతుల్యం చేస్తుంది. అదేవిధంగా ఇంకేం చేస్తుందంటే ముఖ్యంగా వేరు వ్యవస్థను బాగా డెవలప్ చేస్తుంది. తల్లి వేరు వ్యవస్థ నుండి పిల్ల వేరు వ్యవస్థకు డెవలప్ చేసి అది భూమిలో మంచిగా చొచ్చుకుపోయే విధంగా చేస్తుంది. ఆ తర్వాత మొక్కకు గ్రోత్ను మంచిగా చూపిస్తుంది, పెరుగుదలకు బాగా తోడ్పడుతుంది. ఈ విధంగా సైడ్ బ్రాంచెస్, కాండం కానీ, కొమ్మలు కానీ, సైడ్ బ్రాంచెస్, ఆకులు దృఢంగా రావడం వల్ల ఏవైనా చీడపీడ పురుగులు సోకితే వాటిని తట్టుకునే శక్తిని కూడా మొక్కకు ఇస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే భూమిని సారవంతం చేయడమే కాకుండా మొక్కను ఆరోగ్యవంతంగా పెరగడంలో బాగా తోడ్పడుతుంది ఈ యొక్క బ్లాక్ పోట్ అనేది. దీన్ని మనం మొదటి డోస్గా పరిగణించవచ్చు. అదేవిధంగా మొక్క భూమి నుండి వచ్చిన తర్వాత దానికి గ్రోత్ కావాలి కాబట్టి గ్రోత్ ప్రమోటర్గా మనం ఏం చేస్తున్నామంటే తక్షణ లేదా మన దగ్గర ఉన్నటువంటి ఫార్గ్రో ప్లస్ అనేటువంటి దాన్ని మనము వాడుకోవచ్చు. ఇది సెకండ్ డోస్గా ఉంటుంది. ఆ యొక్క డోస్ను మనం స్ప్రే చేయడం వల్ల ఒక 15 నుండి 20-25 రోజుల వ్యవధిలో మనం స్ప్రే చేస్తే సైడ్ బ్రాంచెస్ మంచిగా వస్తాయి, పిలకలు మంచిగా వస్తాయి, అదేవిధంగా ఆకులు దృఢంగా గట్టిగా వస్తాయి. ఈ విధంగా ఇది ఉన్నటువంటిది ఇప్పుడు దీని కనుక ఒక 15-20 రోజులకు ఈ విధంగా వస్తుంది. ఆ తర్వాత మనం కనుక తక్షణ కానీ లేదంటే ఫార్గ్రో ప్లేస్ మనం కనుక వాడినట్లయితే అది సైడ్ బ్రాంచెస్ మంచిగా వచ్చి ఒక చెట్టు అనేది ఒక బుట్ట ఆకారంలో వస్తుంది. మనము స్ప్రే చేసిన తర్వాత వారం రోజుల తర్వాత కనుక చూసుకున్నట్లయితే ఈ సైజులో, ఈ హైట్లో వచ్చేస్తుంది. కాండం దృఢంగా వచ్చి సైడ్ బ్రాంచెస్ మంచిగా రావడము, పిలకలు రావడం వల్ల అది మంచి గ్రీనిష్గా ఒక బుట్ట ఆకారంలో ఉంటుంది. ఆ విధంగా చెట్టు తయారవుతుంది. ఆ తర్వాత చెట్టు పెరుగుదల అనేది మంచిగా నీట్గా పెద్దగా వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఏవైనా చీడపీడ పురుగులు ఆశించే ఆస్కారం ఉంటుంది. పచ్చదోమ, తెల్లదోమ, నల్లి, ఉలియపీడ్స్ అలాంటివి వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి వాటిని మనం ముందే జాగ్రత్తగా చూసుకొని మనం మూడో డోస్గా ఏమి ఇస్తున్నామంటే మ్యాట్ అనేటువంటి ప్రోడక్ట్ను ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత అది వేసిన తర్వాత మనకు తెల్లదోమ కానీ, పచ్చదోమ కానీ, ఉలియపీడ్స్ కానీ, నల్లులు కానీ ఎలాంటి సమస్య లేకుండా మనకు పంట అనేది నీట్గా క్లియర్గా ఉంటుంది. ఆ తర్వాత మనం కనుక ఈ పెరుగుదల అయిపోతుంది. ఫస్ట్ పెరిగే దశ అయిపోతుంది. ఆ తర్వాత కొమ్మలు, సైడ్ బ్రాంచెస్ రావడం అనేది గ్రోత్ ప్రమోటర్ ఇస్తాము మనం తక్షణ కానీ, లేదంటే ఫార్గ్రో ప్లేస్ని ఇస్తాము. ఆ ఫార్గ్రో ప్లేస్ని ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మొక్క పెరిగే దశ నుండి పూత దశకు వస్తుంది. పూత తర్వాత కాయ దశ వస్తుంది. అంటే పూత దశలో పూత రాలిపోకుండా ఉండడము, కాయ దశలో కాయ రాలిపోకుండా ఉండే విధంగా తోడ్పడుతుంది. అంతేకాకుండా దాంతోపాటు గ్రోత్ కూడా మంచిగా వస్తుంది, నీట్గా వస్తుంది. ఏవైనా చీడపీడ పురుగులు వస్తే వాటిని కూడా తట్టుకునే శక్తి మొక్కకి ఇచ్చే విధంగా ఉంటుంది. ఈ విధంగా మనకి ఫస్ట్ డోస్ మనం చూసినట్లయితే బ్లాక్ పోటు, సెకండ్ డోస్ ఇచ్చినట్లయితే తక్షణ కానీ, ఫార్గ్రో ప్లస్ కానీ, అదేవిధంగా ఏవైనా చీడపీడ పురుగులు కనుక సోకితే అంటే నల్లి కానీ, తెల్లదోమ, పచ్చదోమ, ఉలియపీడ్స్ అలాంటివి ఏమైనా వస్తే వాటికి మనము
ఈ మ్యాట్ అనేటువంటి ప్రోడక్ట్ని సెలెక్ట్ చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత కాయ దశలో కాయ రాలిపోకుండా, పూత దశలో పూత రాలిపోకుండా ఉండడానికి మనము ఫార్వర్డ్ ప్లేస్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ విధంగా 4 దఫాలుగా మనం కనుక వాడినట్లయితే మంచి రిజల్ట్ వచ్చే ఆస్కారం ఉంది. వాతావరణం అనుకూలంగా ఉండకపోవడం వల్ల ఏవైనా మళ్ళీ చీడపీడ పురుగులు ఏమైనా సోకితే అప్పటికప్పుడే మనము ఏ డోస్ని వేయాలనే దాని గురించి మనం తర్వాత డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. ప్రస్తుతం ఉన్నటువంటి మాత్రం ఈ వీటిని కనుక మనం వాడినట్లయితే మంచి దిగుబడి రావడంతో పాటు మంచి మంచి నాణ్యతమైనటువంటి పంటను మనము తీసుకోవడమే కాకుండా మంచి దిగుబడి వచ్చి రైతుకు లాభం చేకూర్చే ఆస్కారంగా ఉంటుంది. కాబట్టి రైతు సోదరులందరూ గమనించి ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వ్యవసాయ సమాచారం గురించి మీకు ఏమైనా ఇంకా ఎక్కువ సమాచారం తెలియాలంటే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. జై జవాన్, జై కిసాన్, జై రైతు.